మామిడి తోటల నుంచి ప్రతి సంవత్సరం అధిక దిగుబడి పొందటానికి తొలకరిలో చేపట్టే యాజమాన్యం దోహదపడుతుంది. ప్రస్తుతం వర్షాకాలం చెట్లకు విశ్రాంతినిచ్చే సమయం. కాపు పూర్తయిన నెల రోజుల నుంచి చెట్లు నూతన జవసత్వాలని సంతరించుకునే విధంగా కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే వర్షాలకు కొత్త చిగుర్లు వచ్చి చీడపీడల బెడద లేకుండా చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయని సూచిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల మామిడి పూత ఆలస్యంగా వచ్చింది. అంతేకాదు అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లడంతో దిగుబడి బాగా తగ్గింది. కాబట్టి రాబోయే కాలంలో దిగుబడులు తగ్గకుండా ఉండాలంటే మామిడి రైతులు ప్రస్తుతం చేపట్టే యాజమాన్యమే కీలకం. జులై నుంచి ఆగస్టు నెలల్లో కొమ్మల కత్తిరింపులు, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యంతో పాటుగా అవసరానికి అనుగుణంగా సస్యరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా అధిక దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో రైతులకు సూచిస్తున్నారు కృష్ణా జిల్లా నూజివీడు ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త రాధారాణి. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు నూజివీడు పర్టికులర్లీ పరిసర ప్రాంతాల్లో చూసినప్పుడు చాలా మంది మాకు దిగుబడి రావట్లేదు, చెట్టు బాగానే ఉంది కానీ దిగుబడి రావట్లేదు అని చెప్తున్నారు. సో దానికి ప్రధాన కారణం ఏంటంటే మనము దిగుబడి కోసం ఎప్పుడైతే పూత వస్తుందో అప్పటి నుంచి మాత్రమే మనం జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం, ఆ తర్వాత దాన్ని వదిలేస్తున్నాం. అలా కాకుండా ఎప్పుడైతే మనము అది క్రాప్లో లేనప్పుడు కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటామో అప్పుడే మనకి క్రాప్ అనేది ఎక్కువ వస్తుంది, దిగుబడి ఎక్కువ వస్తుంది, అలాగే రైతులకి ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ముందుగా ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సంవత్సరం కాపు అయిపోయిన వెంటనే ఆ కాపు కోసిన తర్వాత అక్కడ మనం కొమ్మలు అంటే ముదురు తోటల్లో అంటే 10 ఏళ్ళు కానీ లేకపోతే 6-7 ఏళ్ళు దాటిన తర్వాత తోటల్లో కొమ్మలు కత్తిరింపులు అనేది మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కత్తిరింపులు వచ్చిన కొమ్మ ఏదైతే ఉంటుందో ఆ కొమ్మ మీద నెక్స్ట్ ఇయర్ మనకి పూత కాత వస్తుంది. కాబట్టి ముదురు కొమ్మలు ఉండకూడదు, ఆ ముదురు కొమ్మలు కట్ చేసేయాలి. అలాగే వాటితో పాటు ఎక్కడైతే పురుగులు కానీ తెగులు కానీ ఎండిపోయిన కొమ్మలు, తెగులు సోకిన కొమ్మలు అలాంటివి ఉంటాయో అలాంటి కొమ్మల్ని కూడా ఎప్పటికప్పుడు మనం తీసేస్తూ ఉండాలి. ఎందుకంటే చెట్టుకి ఎప్పుడు సూర్యరశ్మి బాగా తగలాలి, అలాగే గాలి వెలుతురు అనేది బాగా సోకాలి. ఎప్పుడైతే అలా ఉంటుందో మనకి పురుగులు బెడద తెగులు బెడద కూడా తగ్గిపోతుంది, దాంతోపాటు మనకి దిగుబడి వస్తుంది. ఎప్పుడైతే గుబురుగా ఉంటుందో చెట్టు లోపల దానికి తేమ శాతం పెరిగిపోయి ఈ పురుగులు తెగుళ్ళు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే తొలకరిలో మనము అంటే ఉన్న సాయిల్ అంటే ఇప్పుడు భూమి ఎంత సారవంతం ఉంటుందో దాన్ని బట్టి మనకి దిగుబడి వస్తుంది. సో మనం ఎప్పుడు ఎరువులు తగినంత వేస్తున్నామా లేదా అన్నది తెలియదు ఎవరికి, మనకి ఇష్టం వచ్చినంత వేస్తున్నాము. సో ప్రతి చెట్టుకి దాని ఏజ్ బట్టి మనము దానికి ఎంత కావాలో అంత వేయాలి, ఎక్కువ వేయకూడదు తక్కువ వేయకూడదు, సరిపడినంత వేసుకోవాలి. సో నేనేం చెప్తానంటే ఎరువులు మామూలుగా మన యూరియా సూపర్ ఇవన్నీ దాంతోపాటు మనము న్యాచురల్గా సాయిల్లో ఫర్టిలిటీ పెంచడానికి తక్కువ ఖర్చుతో మనం జీవన ఎరువులు వేసుకోవచ్చు. అలాగే పచ్చిరొట్ట పైరు ఎరువు అంటాం, అంటే జనుము, జీలుగా, పిల్లి పెసర అలాంటి పంటలు కూడా మనము ఈ వర్షాకాలం వచ్చిన తర్వాత అంటే ఫస్ట్ వర్షం వచ్చిన తర్వాత మనం జల్లేస్తాం అనుకోండి తోట మధ్యలో, సో అది పెరుగుతుంది. అది పెరగడం వల్ల సాయిల్లో ఫర్టిలిటీ పెరుగుతుంది, ఎందుకంటే అది వాతావరణంలో ఉండే నత్రజనిని కూడా భూమిలో స్థాపిస్తుంది. అలాగే అది పూత దశకు వచ్చినప్పుడు మనం దాన్ని కలిపేస్తాం, భూమిలో కలిపేసి దున్నేయడం వల్ల అది కుళ్ళిపోయి దాని ద్వారా ఎరువు అంటే భూమి సారవంతం పెరుగుతుంది. అండ్ ఇంకొక ఉపయోగం ఏంటంటే ఈ పచ్చిరొట్టె ఎరువులు వేయడం వల్ల మనకి వీడ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు పచ్చిరొట్టె ఎరువు వేయడం వల్ల అదే అంత వ్యాపించేస్తుంది, సో కలుపు రాదు. సో కలుపు రాకపోవడం వల్ల మనం కలుపుపై పెట్టే ఖర్చు కూడా తగ్గిపోతుంది అన్నమాట. ప్రతి చెట్టుకి మనం దాని వయసు బట్టి ఎరువులు వేసుకోవాలి. ఒక 10 ఏళ్ల వయసు ఉందనుకోండి, 10 ఏళ్ల వయసు చెట్టు ఉంటే ప్రతి చెట్టుకి ఒక 2 కిలోలు యూరియా వేసుకోవాలి. అలాగే ఒక 6 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్. అలాగే 1.7 అంటే దాదాపు 1.35 కిలో మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఎరువులు వేసుకోవాలి. దీంతో పాటు ప్రతి చెట్టుకి సేంద్రియ ఎరువు వేసుకోవాలండి. అది FIM అవ్వచ్చు, అంటే పశువుల ఎరువు అవ్వచ్చు, లేదా వర్మీ కంపోస్ట్ కానీ, లేదా ఎలాంటి కుళ్ళిన ఎరువు అంటే కొన్నిసార్లు మనము ముందు ఆకులు రాలినప్పుడు ఆకులు పోగు చేసి దాన్ని ఎరువుగా కూడా తయారు చేసి దాన్ని కూడా వేసుకోవచ్చు. ఏదైనా ఒక సేంద్రియ ఎరువు ఈ ఎరువులతో పాటు కంపల్సరీ వేసుకోవాలి. ఈ సేంద్రియ ఎరువు వేసుకోవడం వల్ల ఏంటంటే మొక్కకి కావలసిన పోషకాలు స్లోగా వస్తాయి.
ఒకేసారి కాకుండా మొక్క పెరుగుతున్నప్పటి నుంచి వస్తూ ఉంటాయి. సో ఈ ఎరువులు అనేవి ప్రతి చెట్టుకి వేసుకోవాలి. చెట్టు మొదల నుంచి ఒక మీటరు అంటే ఏజ్ బట్టి 1 మీటరు, అర మీటర్ నుంచి 1 మీటరు కాండం నుంచి దూరంగా ఒక గాడిలాగా తీసుకొని ఆ గాడిలో మనం వేసుకోవాలి. వేసేసి ఆ గాడి కప్పేసి ఇమీడియట్గా నీళ్ళు ఇచ్చేయాలి. ఇది వర్షాకాలంలో వేసుకుంటే ఏంటంటే మనం వర్షం పడుతున్నప్పుడు కూడా ఆ ఎరువు కరిగి మొక్కకి అందుబాటులోకి వస్తుంది, తీసుకోగలుగుతుంది. ఈ కెమికల్ ఎరువులు ఎక్కువ వాడకుండా కొంచెం ఎక్కువ సేంద్రియ ఎరువులు, దాంతోపాటు జీవన ఎరువులు అంటే జీవన ఎరువులు మనకి అజోస్పైరిల్లం కానీ నత్రజని ఎరువు కోసం మనం అజోస్పైరిల్లం కానీ లేదా అజిటోబ్యాక్టర్ ఎరువుని వేసుకోవచ్చు. అలాగే ఫాస్ఫరస్ కోసం ఫాస్ఫోబ్యాక్టర్ ఆ ఎరువు కూడా వేసుకోవచ్చు. దీన్ని ఏం చేయాలంటే ఒక 50 కిలోలు లేదా 100 కిలోల పశువుల ఎరువుకి ఒక 2 కిలోలు ఎజిటోబ్యాక్టర్ కానీ లేదా అజోస్పైరిల్లం కానీ అలాగే ఫాస్ఫోబ్యాక్టర్ ఒక 2 కిలోలు కలిపేసి ఒక 15 రోజులు మగ్గనివ్వాలి దాన్ని. అంటే అప్పుడప్పుడు దాని మీద ఒక కుప్పలాగా వేసేసి దాని మీద మనం తడి గోనె సంచులు కప్పేసుకొని అప్పుడప్పుడు నీళ్లు చిలకరిస్తే ఏంటంటే అది ఆ అజిటోబ్యాక్టర్ అనేది ఎక్కువగా మల్టిప్లై అయిపోయి మొత్తం ఎరువు అంతా కూడా ఎక్కువ వ్యాపించేస్తుంది ఆ శిలీంధ్రం, ఆ బ్యాక్టీరియా. సో అందుకని అది తీసుకొస్తే ఇంకా ఎక్కువ న్యూట్రియంట్స్ వస్తాయి మొక్కకి. సో అలాగా కలిపి వేసుకున్నప్పుడు మనము వేయాల్సిన ఎరువు ఏదైతే యూరియా కెమికల్ ఫర్టిలైజర్స్ అనుకుంటున్నామో దాన్ని తగ్గించుకోవచ్చు. ఇది ఖర్చు తక్కువ అవుతుంది, ఎందుకంటే ఈ బయో ఫర్టిలైజర్స్ తక్కువ ఖర్చు వాటి ఖరీదు తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ ఖర్చుతో మనము ఎరువుల యాజమాన్యాన్ని కూడా తీసుకోవచ్చు. మామిడి మొక్కలకు నీరు చాలా అవసరం. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకున్న పిండి పదార్థం అంతా మొక్క ఆకులోని కణుపుల్లో దాగి ఉంటుంది. అది పిండి పదార్థంగా భవిష్యత్తులో పండుగ తయారు కావాలన్నా నీరు తప్పనిసరిగా అవసరం. కాబట్టి శాస్త్రవేత్తల సూచనల ప్రకారం సాగునీరు, పోషకాలు అందించాలి. నీటి యాజమాన్యం చాలామందికి ఎప్పుడు నీళ్ళు పెట్టాలి, ఎప్పుడు ఆపాలి అన్నది కొంచెం డౌట్ వస్తూ ఉంటుంది. సో మనకి వర్షాకాలం ఎలాగో వర్షాలు పడుతుంటాయి కాబట్టి అవసరం లేదు నీళ్ళు పెట్టడం. ఎప్పుడైతే వర్షాలు పడవో అప్పుడు మనం ప్రూనింగ్ చేసిన వెంటనే నీళ్ళు పెట్టాలి. అలాగే ఎరువులు వేసిన వెంటనే నీళ్ళు పెట్టాలి. అప్పుడప్పుడు అవసరాన్ని బట్టి నీరు పెట్టాలి. అయితే అక్టోబర్ నుంచి నీటి తడులు ఆపేయాలి. అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు. ఎందుకంటే అప్పుడు ఆ చలికాలం తక్కువ టెంపరేచర్ వచ్చి ఆ బడ్ డిఫరెన్షియేషన్ ఏదైతే జరుగుతుందో ఆ టైంలో మనం నీళ్ళు పెట్టకూడదు. పెడితే ఆ బడ్ అనేది పూతగా మారకుండా చిగురుగా వచ్చేస్తుంది. సో ఎప్పుడైతే నీళ్ళు ఆపేస్తామో అంటే అక్టోబర్ నుంచి ఆపేసి డిసెంబర్ వరకు ఆపేయాలి. ఎప్పుడైతే పూత చిన్నగా సెట్ అవుతుంది అంటే పిందె చిన్నది మనకి ఆవగింజంతలాగా కనిపిస్తుంది, ఆ సైజు వచ్చినప్పటి నుంచి మనము రెగ్యులర్గా నీళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలి. ఆ సైజు నుంచి కాయ పెరిగే దశ ఏదైతే ఉంటుందో అది మనం అవసరం బట్టి ఒక 10 రోజులకు ఒకసారి లేదా వారం రోజులకు ఒకసారి వ్యవధితో ఇచ్చుకోవాలి. అయితే ఉన్న నీటిని ఇంకా సమర్థవంతంగా వినియోగించుకోవడానికి మేమైతే డ్రిప్ ఇరిగేషన్ సజెస్ట్ చేస్తున్నాము. అలాగే ఫర్టిగేషన్ కూడా, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే ఎరువులు ఇస్తున్నామో అది ఆ టైంలో కూడా ఎరువులు అవసరం అవుతుంది. కాబట్టి మనం నీటితో పాటు ఎరువులు ఇచ్చేస్తే మనం ఆ నీటితో పాటు ఆ మొక్కకి ఏదైతే వేరు వ్యవస్థ ఉంటుందో అక్కడే పడుతుంది కాబట్టి అది తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది. అండ్ ఇలా ఇవ్వడం వల్ల మనం నీటి వినియోగాన్ని తగ్గిస్తాం. అంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వకుండా తక్కువ నీటితో మనం మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఎరువులను కూడా తక్కువ ఎరువులతో మనం మేనేజ్ చేసుకోవచ్చు. కోతకి ఒక 15 రోజులు లేదా 10 రోజుల ముందు నుంచి మనం నీటి తడులు ఆపేయాలి. ఈ విధంగా నీటి యాజమాన్యము, ఎరువుల యాజమాన్యము, ఈ కమ్ము కత్తిరింపులు, అడ్డదిడ్డంగా పెరిగిన ఎండు పుల్ల లేదా అడ్డదిడ్డంగా పెరిగిన కొమ్మలు కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వరుసగా కురిసిన అధిక వర్షాలకు పత్తి పంటల్లో చాలా సమస్యలు తలెత్తాయి. పంటల్లో నీరు నిలవటం, గాలిలో తేమ శాతం అధికంగా ఉండటం వలన చీడపీడలు సోకే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇటు కలుపు కూడా అధికంగా రావటం జరుగుతుంది. ముఖ్యంగా పత్తి పంట వివిధ ప్రాంతాల్లో 25 నుండి 40 రోజుల దశలో ఉంది. పత్తి అధిక తేమను, అధిక వర్షాన్ని తట్టుకోలేదు. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో ఇప్పుడు చూద్దాం. ఈ ఏడాది వర్షాలు ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందినా చాలా వరకు పత్తిని విత్తారు. ప్రస్తుతం పత్తి 25 నుంచి 40 రోజుల దశలో ఉంది. అయితే వరుసగా కురుస్తున్న అధిక వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచిపోయింది. చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది. మరోవైపు కలుపు సమస్యగా మారింది. ఈ పరిస్థితుల్లో చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు జగిత్యాల జిల్లా పొలాస వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త
డాక్టర్ రజనీకాంత్. గత వారం కింద అధిక వర్షాలు కూడడం వల్ల పత్తి చేను చాలా ప్రభావం పడింది. ఇప్పుడు పత్తి చేను దాదాపుగా 20 నుంచి 35-40 రోజుల వ్యవధిలో ఉంది. ఏ పొలంలో అయినా పత్తి పొలంలో నీళ్లు ఆగినట్టయితే ఇమీడియట్లీ నీళ్లు తీసేసుకోండి. జనరల్గా ఇప్పుడు చూసినట్టయితే పత్తి పొలంలో ఆకులు పచ్చబడడం జరుగుతుంది. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ ఆడడం వల్ల వేర్లకు గాలి ఆడక ఆకులు పచ్చబడతాయి. ఇలాంటి ఉన్నప్పుడు మొక్కకు 1919 అంటే 19 అనే మందు దొరుకుతుంది. 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. ఒకవేళ ఆకులు కనుక ఎర్రబడినట్టయితే మెగ్నీషియం సల్ఫేట్ అనే మందు దొరుకుతుంది. అది 10 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోండి. అంతేకాకుండా ఈ కంటిన్యూగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడడం వల్ల మన గడ్డి అనేది ఏమంటే బాగా కనబడుతుంది. ఈ టైంలో మనం కలుపు తీయలేము, ఎందుకంటే దిగబడుతుంది కాబట్టి కలుపు తీయలేము. ఇలాంటి సమయంలో గడ్డి మందులు క్విజలోపాప్ ఈథైల్ టర్గా సూపర్ అనే మందు దొరుకుతుంది, 400 మిల్లీలీటర్లు. అలాగే బిస్బైర్బాక్ సోడియం అని పరెతోబాక్ సోడియం అని దొరుకుతుంది. 2 కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనకు మందులు చాలా గడ్డి చాలా వరకు నివారించుకోవచ్చు. అలాగే ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్టయితే మనము నత్రజని చూసుకున్నట్టయితే 20 రోజులప్పుడు, 40 రోజులప్పుడు, 60 రోజులప్పుడు, 80 రోజులప్పుడు నత్రజని పొటాషియం కలిపి వేసుకోవాలి. 20 రోజులప్పుడు 25 కిలోల నత్రజని 10 కిలోల పొటాషియం కలిపి వేసుకోవాలి. అలాగే 40, 60, 80 రోజులప్పుడు సేమ్ 25 కిలోల నత్రజని 10 కిలోల పొటాషియం కలిపి వేసుకున్నట్టయితే మొక్కకు సరైన దశలో సరైన ఎరువులు అంది మొక్క ఎదుగుదలకు చాలా బాగుంటుంది అన్నట్టు. అలాగే ఇప్పుడు మనము ఈ కంటిన్యూగా మనకు మేఘావృతం అవడం వల్ల ఏమవుతుందంటే రసం పీల్చి పురుగులు కానీ లేదంటే ఆకు తినే పురుగు కానీ వస్తుంది. ఇలాంటి సమయాల్లో మనం ఏం చేయాలంటే రసం పీల్చి పురుగు ఉన్నప్పుడు ఎసిఫేట్ కానీ లేదంటే పిప్రోన్ కానీ మందులు కానీ పిచికారీ చేసుకోవాలి. అలాగే ఆకు తినే పురుగు వచ్చినప్పుడు మోనోకోటాఫాస్ 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ పురుగులను సమగ్రంగా నివారించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరి నారుమళ్లు పోసే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. నేరుగా వరి విత్తే విధానాలు కొన్ని ప్రాంతాల్లో ఆచరణలో ఉన్నా చాలా మంది రైతులు నారుమడులను పెంచి నాటే పద్ధతిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రైతులు నార్లు పోసుకున్నారు. మరికొంతమంది ఇప్పటికే నాట్లు వేశారు. అయితే ఆరోగ్యవంతమైన నారు అంది రావాలంటే నారుమడిలో ప్రధాన పొలంలో పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. రెండు తెలుగు రాష్ట్రాల్లో వరి ప్రధాన పంట. దీనిని పలు వాతావరణ పరిస్థితులలో రైతులు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ వరి సాగుకు రైతులు సిద్ధమయ్యారు. సాగునీటి వసతి ఉన్న రైతులు ఇప్పటికే చాలా వరకు వరి నాట్లు వేసుకున్నారు. కొంతమంది నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నారుమడులు పోసుకోలేని రైతులు నేరుగా వెద పద్ధతిలో వరి సాగు చేసుకోవచ్చు. అయితే నారుమడిలో నారు పుష్టిగా పెరిగి అంది రావాలి అంటే చీడపీడల పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా నారుమడి నుండి ప్రధాన పొలంలో నాటే వరకు ఆశించే చీడపీడల నివారణ, ఎరువుల యాజమాన్యం గురించి రైతులకు తెలియజేస్తున్నారు పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ లక్ష్మీ ప్రసన్న. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న పంట వరి పంట. నారుమడి దశ నుంచి పిలిక దశ వరకు కూడా వివిధ దశల్లో పంట అనేది ఉంది. అయితే ముఖ్యంగా నారుమడిలో మనం చూసుకున్నట్లయితే చీడపీడల్ని తట్టుకునేటట్టుగా మనము చూసుకోవాలి. ముఖ్యంగా కాండం తొలిచే పురుగు, తర్వాత ఉల్లికోడు అనేవి ప్రధాన సమస్యలుగా ఉంటాయి నారుమడిలో మరియు ప్రధాన పొలంలో కూడా. అయితే దీన్ని మనం నివారించుకోవడానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు మనము ఎకరానికి సరిపోయే నారుమడి అంటే 2 గుంటల నారుమడి ఉంటుంది. దానికి మనం 800 గ్రాముల చొప్పున వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే మనము నారు పీకిన తర్వాత నాట్లు వేసిన తర్వాత ప్రధాన పొలంలో 15 నుంచి 20 రోజుల వరకు కూడా అవి ఉల్లికోడుకి కానీ కాండం తొలిచే పురుగు నుంచి కానీ నివారించుకోవడానికి, తర్వాత మొక్కను కాపాడుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే కొన్ని చోట్ల ఆల్రెడీ మనం ప్రధాన పొలాన్ని నాట్లు వేసుకున్నారు. ఇక నాట్లు వేసుకొని ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మనము స్వల్పకాలిక రకాలను అనేవి ఎంచుకొని మనము నాట్లు వేసుకోవాలి. అయితే మనము ఇప్పుడు ఉన్న కాలం తక్కువ కాబట్టి మనము వెదజల్లుకునే పద్ధతి లేదా డ్రమ్ సీడర్ ద్వారా వెదజల్లుకోవచ్చు విత్తనాన్ని. తర్వాత మిషన్ ద్వారా అంటే మనకి యంత్రాలు ఎక్కడైతే మనకు అవైలబిలిటీలో ఉన్నాయో ఆ యంత్రాలు ఉన్న దగ్గర 15 నుంచి 20 రోజుల వరకు పెరిగిన నారును అనేది మనము నాట్లు వేసుకుంటే మనకి సమయం కూడా మనకు ఆదా అవుతుంది.
అయితే ఇంకా ప్రధాన పొలంలో మనం ముందుగానే చెప్పుకున్నాం, ఇప్పుడు అధిక వర్షపాతాలు అనేవి ఉన్నాయి, అదేవిధంగా అధిక తేమ కూడా ఉంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికలు ఏవైతే ఉన్నాయో అవి ఎకరం పొలంలో మనం 10 కిలోలు కనుక నాటిన తర్వాత మనము 15 నుంచి 20 రోజుల లోపు వేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 60 రోజుల వరకు వాటి ఉధృతి కనిపిస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వాటిని మనం నివారించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. అయితే మన రైతులు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడు కూడా భాస్వరం ఎరువులను పైపాటుగా వేసుకోవద్దు. మనం పైపాటుగా వేసుకున్నా కూడా అవి మొక్కకి అవైలబిలిటీలో లేకుండా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆఖరి దుక్కిలోనే, ఆఖరి దమ్ములోనే మనం భాస్వరం ఎరువులను వేసుకోవాలి. ఆఖరి దుక్కిలో మనము ఒక 50 కిలోల వరకు భాస్వరం ఎరువులను వేసుకోవచ్చు. తర్వాత నత్రజని ఆఖరి దుక్కిలో 15 కిలోల యూరియాని, 14 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ని మనం వేసుకోవాలి. తర్వాత నత్రజని సంబంధ ఎరువులు అంటే మనం యూరియాని ఏదైతే వాడతామో ఆ యూరియా సంబంధిత ఎరువులు అనేవి మనం 3 దఫాలుగా మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం నాటు వేసుకున్న తర్వాత 15 నుంచి 20 రోజులకు 30 నుంచి 35 కిలోల యూరియాను మనం వేసుకోవాలి. అదేవిధంగా రెండో దఫా అనేది పిలికలు వేసే దశలో మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మూడో దఫా 30 నుంచి 35 కిలోలు మనం అంకురం ఏర్పడే దశలో మనము వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 3 దఫాలుగా మనం యూరియా సంబంధిత ఎరువుల్ని వేసుకోవాలి. అయితే ఈ వర్షాకాలంలో, వానాకాలంలో మనకు వర్షాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి యూరియా సంబంధిత ఎరువులు మోతాదుకి మించి మనం వేయకూడదు. ఎప్పుడైతే సిఫారసు చేస్తారో ఆ సిఫారసు చేసిన మాత్రమే వేసుకోవాలి మనం. అదేవిధంగా మనకు అగ్గి తెగులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు ఆ అగ్గి తెగులను నివారించుకోవడానికి ట్రైసైక్లోజాల్, మ్యాంకోజెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచికారీ చేసుకోవాలి. ఈ విధంగా అంటే ఈ వర్షాకాలంలో ఏదైతే ఉందో అధిక వర్షపాతాలు, అధిక తేమ ఉన్నప్పుడు మనము చీడపీడల యాజమాన్యం చేసుకోవాలి, సమగ్ర ఎరువుల యాజమాన్యం చేసుకోవాలి, సస్యరక్షణను కూడా చేపట్టుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఈ అధిక వర్షపాతం ఉన్నప్పుడు కూడా మనం అధిక దిగుబడిని సాధించడానికి అవకాశం అనేది ఉంటుంది. వర్షాకాలం మొదలైంది. అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అధిక వర్షాలు పడితే కోళ్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు తాగునీరు కూడా కలుషితమవుతుంది. దీంతో కోళ్లకు అనేక వ్యాధులు ఆశిస్తాయి. కొన్నిసార్లు చనిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వర్షాకాలంలో పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ పద్ధతులు ఏ విధంగా చేపట్టాలో తెలియజేస్తున్నారు ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నవీన్. వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తర్వాతి స్థానం ఆక్రమించింది కోళ్ల పరిశ్రమ. రోజురోజుకు పెరుగుతున్న గుడ్లు, మాంసం వినియోగంతో వీటి పెంపకం చేసేవారి సంఖ్య కూడా పెరిగింది. అయితే ప్రస్తుతం వర్షాకాలం కోళ్ల రైతులకు కొంత ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అధిక వర్షాల వలన కోళ్లు అధిక ఒత్తిడికి గురవుతున్నాయి. తడిసిన మేతలు, గాల్లో పెరిగే తేమ కారణంగా కోళ్లలో ఎక్కువగా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వర్షాకాలం పూర్తయ్యే వరకు పెరటి కోళ్లకు వచ్చే వ్యాధులు, వాటి నివారణ గురించి రైతులకు తెలియజేస్తున్నారు కృష్ణా జిల్లా ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ నవీన్. పెరటికోళ్ళు పెంపకంలో ఎటువంటి వ్యాధులు వస్తాయి ఏంటి అనేది పెద్దగా మన రైతు వారీగా ఎవరు అంతగా పట్టించుకోరండి. కానీ అట్లా పట్టించుకోకపోవడం వల్ల ఏంటంటే మనం ఎక్కువగా పెంచుకునే కోళ్ళలో ఎక్కువ శాతం ఈ వ్యాధులకు బారిన పడి చనిపోవడం అనేది జరుగుతుందండి. ఈ సీజన్ వారీగా ఏంటంటే మనకి కోళ్లకు వివిధ వ్యాధులు అనేది వస్తూ ఉంటాయండి. దానిలో ముందుగా మనం చూసుకుంటే నులు పురుగులు అంటే నట్టలు అని అంటామండి, పారాసైట్స్ వల్ల వస్తూ ఉంటుంది. మనకి పెరటి కోళ్ళ పెంపకం అనేసరికి ఎక్కువ శాతం మనం ఫీడ్ ఇచ్చి అంటే మనం మేత వేసి పెంచాం. అవి పెరట్లోనూ అట్లా గడ్డిలోనూ అట్లా తిరిగి అవి తిని పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఆ పెరట్లో ఆ గడ్డి తినే విధానంలో ఏంటంటే ఆ గడ్డి ద్వారా ఈ చిన్న చిన్న పారాసైట్స్ అంటే చిన్న చిన్న జీవులు అనేది కూడా తిన్నప్పుడు ఆ గడ్డి ద్వారా లోపలికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుందండి. వెళ్ళిపోయినప్పుడు ఈ యొక్క జీవి తీసుకున్న ఫుడ్, ఆహారం ఏదైతే ఉందో అది కొంచెం జీర్ణం చేసుకోవడానికి ఇబ్బంది పడడం, లేదా ఆ పురుగు లోపల ఉండడం వల్ల అది ఎక్కువగా మేత తినలేకపోవడం అనే లక్షణాలు అనేది మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయండి. దీనికి సంబంధించి పైఫర్జిన్ సిట్రేట్ అనే మందును
మనం కోళ్లకు నీళ్ళ ద్రావణంలో కలిపి మనం ఇప్పించినట్లయితే 3 నుంచి 5 రోజులకు ఒకసారి మనం ఇప్పించినట్లయితే ఈ యొక్క నులిపురుగుల సమస్య అనేది మనం నివారించవచ్చు. దీన్నే బేసికల్గా డీవార్మింగ్ అంటారు. ఈ డీవార్మింగ్ చేసినప్పుడు ఏంటంటే లోపల ఉన్న నులిపురుగులు అనేది మనకి మలం ద్వారా బయటకు వచ్చేస్తూ ఉంటాయి. తద్వారా మళ్ళీ జీవి అనేది యాక్టివ్గా ఉండి అంటే చురుకుగా ఉండి మళ్ళీ ఆహారం అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా రెండోది కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం మనం కోళ్ళలో మనం చూసే అతి ముఖ్యమైన వ్యాధి ఏంటంటే కొక్కెర వ్యాధి. దీన్నే రేనికేట్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ కొక్కెర వ్యాధికి సంబంధించిన లక్షణాలు ఎట్లా ఉంటాయంటే మనకు కోడి యొక్క మలం చూసినట్లయితే అది ఆకుపచ్చ రంగులో ఉండి నీళ్ళులాగా పారడం అనేది జరుగుతుందండి. అది విపరీతమైన స్మెల్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది జిగురులాగా. ఆ లక్షణాలు మనం గుర్తించినప్పుడు దీనికి కొక్కెర వ్యాధి ఉన్నప్పుడు అని 50% మనం నిర్ధారణ చేసుకోవచ్చు. దీని యొక్క ఇంకొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే కోడి నడుస్తూ మెడల భాగం నుంచి తలకాయ భాగం ఇట్లా ఈ విధంగా తిప్పి కళ్ళు తిరిగి మన మనుషులు ఎట్లయితే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది జరుగుతుంది అలాగా, లేదా మెల్ల వంకరలు పోవడం, కాళ్ళు వంకరలు పోవడం, కళ్ళు తిరిగి పడిపోయినట్లు అట్లా వింతగా బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే దానికి మనకి కొక్కెర వ్యాధి వచ్చిందని మనం నిర్ధారించవచ్చు. ఇది వైరస్ వల్ల వస్తుంది. దీనికి ఏంటంటే చికిత్స లేదు, మనం నివారణ ఒకటే చేసుకోవాలి. ఎందుకంటే ఇది వచ్చిన తర్వాత మనం నివారించుకోవడం అనేది జరగని పని. ఎందుకంటే దీంట్లో ఎక్కువ మార్టాలిటీ అంటే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం దీన్ని రాకముందే మనం టీకా రూపంలో దీన్ని మనం నివారించుకోవచ్చు. దీని యొక్క టీకా అంటే ఈ కొక్కెర వ్యాధికి టీకా ప్రతి పశు వైద్యశాలలో కూడా మీకు ఉచితంగా అనేది ఇస్తూ ఉంటారు. డాక్టర్ల సలహా మేరకు ఆ టీకా అనేది వేపిస్తే అంటే మొదటిగా 1 వారం లోపు పిల్లలకు మొదటగా వేపించి తర్వాత 2-3 వారాల తర్వాత మళ్ళీ ఈ టీకా వేయించిన తర్వాత ఈ కంటిన్యూషన్ అనేది మీకు ఉంటుంది. అంటే మనం పోలియోని ఏ విధంగా అయితే మనం అరికడతామో దీంట్లో కూడా అదే విధంగా అనేది మనం చూడొచ్చండి. ఒకవేళ ఈ వ్యాధి కనుక వచ్చినట్లయితే దీనికి సంబంధించి మనకి టెట్రాసైక్లిన్ పౌడర్ ఉంటుందండి. ఆ పౌడర్ కూడా మనం కలిపి మనం తాగించడం వల్ల ఈ వ్యాధికి కొంతవరకు మనం తగ్గించవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే డయేరియా అంటే బ్యాసిల్లస్ వైట్ డయేరియా అంటారు. దీన్ని ఏంటంటే తెల్లపారుడు. ఈ వ్యాధి వచ్చినప్పుడు కోళ్ళు అనేది ఏం చేస్తాయి, మనకి లేత పసుపు రంగులో మలము ప్లస్ వైట్ కలర్లో ఈ మన మలం అనేది విసర్జించడం జరుగుతూ ఉంటుంది. తెల్లగా పారడం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని నివారించుకోవడానికి మనకు కూడా సేమ్ టెట్రాసైక్లిన్ అనేది ఒక చిటికెడు టీ కప్పు గ్లాస్లో కలిపి దీనికి మనం 3 నుంచి 5 రోజుల లోపు అలా కంటిన్యూస్గా మనం తాగించడం అనేది మనం నిర్ధారణలో పెట్టుకున్నట్లయితే కోడి అనేది మళ్ళీ తిరిగి మనకి కోలుకోవడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందండి. 4వదిగా చూసినట్లయితే ఎక్కువ శాతం మనకి మసూచి అంటే మనం వాడుక భాషలో చెప్పాలంటే అమ్మోరు అని కూడా అంటూ ఉంటాం. ఏంటంటే మనకి కోడి మొహం మీద ప్రాంతం ఏదైతే ఎక్స్పోజర్ అంటే బయటికి ఎక్స్పోజ్ అయ్యే చర్మం అది ఏదైతే ఉందో దాని మీద పొక్కులు అంటే మనిషికి ఎట్లయితే అమ్మవారు పూసింది అన్నప్పుడు ఎట్లయితే పొక్కులు వస్తూ ఉంటాయి అదేవిధంగా పొక్కులు అనేది వస్తూ ఉంటాయండి. ఇట్లా పొక్కులు వచ్చినప్పుడు ఏంటంటే కోడి అనేది శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతుంది. తర్వాత ఆహారం తీసుకోవడానికి ఇబ్బంది పడుతుంది. ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి దీనికి కూడా మనకి చికిత్స ఉండదు. మనం దీనికి ఏంటంటే వేపాకు ఎండబెట్టి ఆ పౌడర్ అనేది నూరి దానికి అంటించడం, లేదా పసుపు అన్నిటికి మించిన మనకు పసుపు కూడా అది అంటించినప్పుడు మనకి దాని యొక్క తీవ్రత అనేది తగ్గి కోడి మళ్ళీ రికవరీ అయ్యి కోలుకుంటుందండి. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో ప్రతిభా బయోటెక్ కోకోలి సమర్పించు మట్టి మనిషి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.